అందరికీ మరణాత. ఎన్ని ఆటంకములు కలిగినా, ఎన్ని పరిస్థితులు ఎన్ని కలిగినా, దేవాది దేవుని చిత్తమును బట్టి నిన్నటి దినమును దేవాది దేవుడు మన మధ్యన ఘనమైనటువంటి కార్యమును ఘనముగా జరిగించుకొని, మరి ఇరువురు దైవజనుల ద్వారా వాక్య వర్తమానములు మనకు అందించి దైవాశీర్వాదమును అందించినటువంటి త్రిత్వదేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ, ఈ దినము కూడా ఉదయకాల సమయంలో సకాలములో మరలా మీ పనులన్నిటిని ముగించుకొని దేవుని మందిరములోనికి వచ్చుటకు వాతావరణ పరిస్థితులు ఎలాగున్నా దేవుని మందిరము మనకు ఆశీర్వాదమునిచ్చేదని గ్రహించి మీ పనులన్నిటినీ కట్టుకొని ముగించుకొని దేవుని సన్నిధానములోనికి వచ్చిన మీకు దేవాది దేవుని యొక్క దివ్య దీవెన ఆశీర్వాదములు ప్రభు మెండుగా అనుగ్రహించునుగాక. వాక్యమును చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు పఠించుకుందాం. చదవండి. చాలు. వాక్యము కొరకైన చిన్న ప్రార్థన జరిగించుకుందాం. మహాపరిశుద్ధుడును అత్యున్నత కృపాసీనుడవయ్యున్న మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయములో మీ సన్నిధానములోనికి వచ్చి ఉన్న మమ్మను, మీ సన్నిధానములో ఉన్న సర్వ సంపదలు సంపాదించుకొనుటకు ఉపవాస ఉజ్జీవ కుటుంబ ఆశీర్వాద పండుగల ద్వారా నీ సన్నిధిని ఏకీభవించుటకు దేవా మీరు మాకిచ్చిన ఈ సదవకాశమును బట్టి స్తోత్రములు. దేవా తండ్రి, ఈ దినము కూడా మీ నామమందు ఘనమైన రీతిగా త్రియేక దేవా మీ ఉద్దేశము ప్రకారము నడిపించుకునిచున్న విధానము కొరకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దీనదాసురాలను ప్రభువా నీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాను. ఈ దినము ప్రభువా నీ బిడ్డలకు అవసరమైనటువంటి వాక్కులు ఏమై ఉన్నవో దేవా తండ్రి, బలహీనురాలనైనా నా నోట మీరు ఉంచి మీ సిలువ చాటున మరుగుపరిచి, ఈ దినము ప్రభువా బిడ్డలకు ఏ శుభోజ్యము సిద్ధపరిచి ఉంచారో పరిశుద్ధాత్మ తండ్రి మీరు తినిపించుమని వినిపించుమని, వినుచున్న బిడ్డలకు వినుబుద్ధిని గ్రహించగలిగిన మనస్సును మీరే అనుగ్రహించి మీ ఆత్మశక్తి ద్వారా మీరు వాడుకొని బలపరిచి వర్ధిల్ల చేయమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవ యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా బలమును కీర్తి శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగ, సకల ప్రాణులు స్తుతి చెల్లించగ, సర్వదా నిన్ను స్తుతులనరించగనున్నా. దేవ యెహోవా స్తుతి
స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవ యెహోవా. దేవదేవుని నామమున కూడి చేరిన మీకెల్లరకు ప్రభు యొక్క కృపయు వాక్యాశక్తియు వాక్యములో ఉన్న శక్తియు ప్రభువే మీకు అనుగ్రహించును గాక. చదవబడినటువంటి వాక్య భాగములో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను అని వాక్య భాగమును మనము చదువుకున్నాం. ప్రియ దేవుని సంఘమా, అనేక పర్యాయములు ఈ సమూయేలు గ్రంథములో ఉన్నటువంటి ఈ స్త్రీని గురించి మనం విని ఉంటాం. ఈమె పేరు హన్నా. హన్నా అనగా దేవుని దయ కలిగినది, దేవుని కృప కలిగింది అని అర్థం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ పేరులో ఈమెకు కనబడుతూ ఉంది, కానీ ఆమె బ్రతుకులో ఈ యొక్క కృప ఆమె పొందుకున్నట్లుగా మనము చూడడం లేదు. పేరులో ఉన్నటువంటి దయ, పేరులో ఉన్నటువంటి కృప ప్రియ దేవుని సంఘమా ఆమె జీవితంలో ఎక్కడ కానరానట్లుగా, పరిస్థితులు తారుమారైనట్లుగా ఆమె దుఃఖము కలిగిన స్త్రీగా ఈ పాఠ్యములో కనబడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనము చూస్తే ఈ హన్నా బహు దుఃఖాక్రాంతురాలై ఉండుటకు కారణం ఏంటి అంటే, ఆమె జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ అష్టైశ్వర్యములతో కూడినటువంటి జీవితము ఆమెకు ఉంది, కానీ ఆమెను బహుగా ప్రేమించేటటువంటి భర్త ఆమెకు దొరికిన్నారు, కానీ ఆమెకు సంతానము లేని కారణాల ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో పరిస్థితులు ఆ మొదటి అధ్యాయము 2వ వచనములో మనము చూస్తే, ఆ వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ మనము చూస్తే రామతయీం సోఫీము పట్టణమందు ఎల్కానా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి హన్నా అనేటటువంటి కుమార్తె జత చేయబడింది, లేక భార్యగా ఆయన జీవితంలోనికి ఈమె వెళ్ళింది. కానీ హన్నా అతని వలన బిడ్డలు సంపాదించుకోలేకపోయింది. బహుశా ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి సంతానము లేనందువలన మరొక స్త్రీని బహుశా పెద్దలైన వారు ఆయనకి ఇచ్చి వివాహం చేసి ఉండవచ్చు. ఇటువంటి సందర్భమున తిరిగి మరల పెనిన్నా ఇంటిలోనికి వచ్చినట్లుగా ఆ పెనిన్నా ఎల్కానా వలన సంతానము కలిగిందిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంతానము కలిగినటువంటి పెనిన్నా సంతానము లేనటువంటి హన్నా విషయంలో ఎప్పుడు చూచినా ఏదో ఒక మాట, సూటిపోటి మాటలు అనడం, ఆమెను బాధపెట్టడం, దుఃఖపెట్టడం అలవాటైపోయినటువంటి పరిస్థితిగా మనం ఆ ఇంటిలో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంఘమా, మనము ఇదే విషయమును అబ్రహాము జీవితంలో కూడా చూస్తాం. అబ్రహాముకు సంతానము లేనందువల్ల శారమ్మే స్వయముగా హాగరునిచ్చి అబ్రహాముకు వివాహము చేసింది, లేక హాగరుతో పోయేటట్లుగా అబ్రహామును ప్రేరేపించింది.
ఇటువంటి సందర్భమున హాగరు సంతానము కలిగిన తరువాత హాగరు విషయంలో సారమ్మ విషయంలో హాగరు కూడా ఇలాగే అనగా నవ్వడం, అబ్రహాము వలన నాకు సంతానము కలిగిందని, అబ్రహాము వలన నీకు సంతానము కలుగలేదని సూటిపోటి మాటలన్నీ హాగరు కూడా పలకడం సారమ్మకు దుఃఖం కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనము చూస్తే ఈ సూటిపోటి మాటలను బట్టి, ఈ పరిస్థితిని బట్టి హన్నా జీవితంలో బహు దుఃఖము ఏర్పడింది, బహు కోపం కూడా ఈమెలోనికి కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని పిల్లరా, ఈమె తన యొక్క భర్త ప్రేమను బట్టి ఆమె ఎక్కడా కూడా పెనిన్నా విషయంలో ఎటువంటి గడుసత్వాన్ని కానీ లేక ప్రియ దేవుని సంగమా పెనిన్నా అంటూ ఉన్న మాటలకు కోపం తెచ్చుకోవడం కానీ, తనను ఏదో మాటలు అనడం కానీ ఎన్నడూ కూడా హన్నా చేసినట్లు మనం చూడడం లేదు. ఆమె ఏడుస్తుంది, దుఃఖం కలిగిందిగా ఉంటుంది, తనకు కలిగిన కష్టాన్నంతా తన భర్తతో చెప్తోంది. అయితే భర్త ఏమంటున్నాడు ఇక్కడ 5వ వచనములో చూడండి, హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ప్రియ దేవుని సంగమ, తాను హన్నాను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇందాక మనం తిమోతి పత్రికలో చదువుకున్నాం. కారణం ఏంటి అంటే, స్త్రీలు మంచి గృహ పరిపాలన తత్వము కలిగిన వారుగా ఉండాలి అని పౌలయ్య గారు సంఘములో ఉన్నటువంటి స్త్రీలకు తిమోతి ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ హన్నాను తన భర్త ప్రేమించడానికి కారణం ఏంటి అంటే, ఆమె గృహ పరిపాలన తత్వములో ఎక్కడా కూడా వెనుకంజ వేసింది కాదు. తన భర్త విషయంలో ఏవేవి పనులు చేయాలో, తన ఇంటిని ఎలాగూ చక్కబెట్టుకోవాలో, తనకు కావలసినవి, ఇంటికి కావలసినవి, తన యజమానునికి కావలసినవి సమయమునకు అన్నిటిని సమకూర్చడములో సామెతల గ్రంథములో మనం చూస్తాం. 31వ అధ్యాయము 10వ వచనములో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముఖ్యము కంటే అమూల్యమైంది. బహుశా ఎల్కానా జీవితంలో హన్నా ఒక ముత్యమే అనుకోవచ్చు. కారణం ఏంటి అంటే, మనము చదువుకున్నటువంటి ఈ 5వ వచనమే కారణం. హన్నా తనకు ప్రియముగా ఉంది, ప్రియముగా ఉన్నందువల్ల ఆమె పక్షమున దేవునికి 2 పాళ్ళు ఇస్తూ వస్తున్నాయట. అంటే బహుశా దేవుని స్తుతించుటకు 1 పాలు, తనకు ఇటువంటి భార్యను ఇచ్చుట వలన తన గృహము మంచి పేరు ఆ యొక్క పట్టణములో పొందుట వలన మరొక పాలు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కూడా ఇటువంటి ఆశీర్వాదము ప్రతి స్త్రీగా ఉన్నటువంటి మనందరం సంపాదించుకోవాలి. తన యజమానునికి ప్రియత్వముగా మారిందట. అంటే ఇష్టమైనటువంటి భార్యగా, ఇష్టమైనటువంటి యజమానురాలుగా ఆ ఇంటి గృహ పరిపాలన తత్వాన్ని ఈ హన్నా కలిగి ఉన్నట్లుగా చూస్తున్నా. దీనిని బట్టి దేవునికి ఏమిస్తున్నాడు? 2 పాళ్ళు. మన కుటుంబంలో కూడా ఇది ఉందంటారా? మంచి భార్యని ఇస్తే భర్తగా నువ్వేం చేయాలి? దేవునికి స్తుతి చేయాలి. మంచి భర్తనిస్తే దేవునికి ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. మంచి బిడ్డలను దేవుడు నీకు ఇస్తే వారి పక్షమున నువ్వేం చేయాలి? మరి ఇవ్వకపోతే స్తుతించొద్దా? ఏమా ఇస్తేనే స్తుతించాలా? ఇవ్వకపోతే స్తుతించవద్దా? ఎందుకు స్తుతించాలి? దైవజనులు రాశారు కదా, జయము రాక పూర్వంబే జయమను జనులకు జయమవును, స్తుతించే జనులకు. అవునా? ప్రియ దేవుని పిల్లరా, హన్నా జీవితంలో ఒకటి ఇష్టపూర్వకమైనదిగా ఉంది,
ఒకటి దుఃఖమును కలిగించేదిగా ఉంది. ఉన్న వాటి కొరకై స్తుతి, లేని వాటి కొరకు కూడా స్తుతే. కారణం ఏంటి ఆమె జీవితంలో? ప్రియ దేవుని పిల్లరా, ఎల్కానా అనేటటువంటి తన భర్త తనను బహుగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించుటను బట్టి దేవునికి ఎగస్ట్రాగా అర్పణిస్తున్నాడు, ఎగస్ట్రాగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఎగస్ట్రా భక్తి ప్రియ దేవుని పిల్లరా చేస్తూ ఉన్నాడు. ఎగస్ట్రా చేసేవారికి, ఎగస్ట్రా పని చేసేవారికి, బహుశా ఫ్యాక్టరీల్లో కంపెనీల్లో పనిచేసేవారు వారికి ఉన్న సమయం అయిపోయిన తర్వాత కొందరు పని ఎగస్ట్రా చేస్తారు. దాన్ని ఏమంటారు? ఓటీలు, ఓవర్ టైం అంటారు. ప్రియ దేవుని పిల్లలు, ఓటీలు అవి చేసినప్పుడు ఎగస్ట్రా ఏమొస్తాయి? అమ్మ మనీ వస్తుందా రాదా? ఎగస్ట్రా చేసినందుకు ఎగస్ట్రా జీతం ఎలా ఉందో, ఎల్కానా జీవితంలో కూడా ఎగస్ట్రా తన కొరకు పనిని అర్పణిస్తున్నాడు. ఇప్పుడు ఎగస్ట్రా ఆశీర్వాదమును తప్పకుండా అన్న పొందుకోవాలి. కానీ ఆమె జీవితంలో ఇంకా దుఃఖం ఉంది. ఆ పట్టణంలో ఆమె గనురాలు, ఆ పట్టణంలో ఆమె ధనవంతురాలు. ఎల్కానాను బట్టి ఆమె మంచి శౌర్యము కలిగిందిగా కనబడుతుంది, మంచి గుణశీలత కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది ఆ కుటుంబంలో. కానీ ఇన్ని ఉన్నా తన జీవితంలో ఏమి లేదు? సంతానము లేదు. సంతానము లేకపోవుట ఆనందం అంటారా? సంతోషం అంటారా? కానీ ఈ కాలంలో ప్రియ దేవుని పిల్లారా, చాలా మంది స్త్రీలు దేవుని మహాకృపను బట్టి ఇంకా మనం అలాగూ లేమని దేవుని స్తుతించాలి. ఈనాటి కాలంలో చూస్తే ధనమునకు ఇచ్చేటంత ప్రాముఖ్యత, వస్త్రమునకు ఇచ్చేటంత ప్రాముఖ్యత, అలాగనే ప్రియ దేవుని పిల్లల శరీర సౌందర్యమునకి ఇచ్చేటంత ప్రాముఖ్యత ఇంటి యజమానికి కానీ అలాగే బిడ్డలకు కానీ ఈనాటి కాలంలో స్త్రీలు మరి ముఖ్యముగా పట్టణస్తులు ఇవ్వకపోవుట చాలా దుఃఖకరం. అవునంటారా కాదంటారా? బహుశా ప్రియ దేవుని పిల్లరా, ఈనాటి కాలంలో మనము ఈ వత్సరములో కాకానీ తోటలో జరిగిన స్త్రీల సభలకు మనం వెళ్ళినప్పుడు ఏ కాలములో తల్లులు ఉండవలసినటువంటి స్థితి ఎలాగుందో చక్కటి పాఠ్యాంశములు ఎన్నో మనకు వినిపించారు. ఏఐ కాలం అంటే మంచి టెక్నాలజీ పెరిగిన కాలమే కానీ, నాగరికత ప్రతి నరునికి అబ్బిన కాలమే కానీ, ఆ కాలంలో అనాగరికులుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. నాగరికత ప్రతి నరునికి దేవుడు అప్పులు అని చెప్తూ ఉన్నారు. కానీ నాగరికత పెరిగిన కొద్దీ చెప్పండి, అనాగరికులుగా స్త్రీ యొక్క గృహ పరిపాలన తత్వాన్ని మరిచేటటువంటి స్త్రీలుగా, విడిచేటటువంటి స్త్రీలుగా చాలా మంది కనబడుతున్నారు. అలా ఉండొచ్చా మనం ఆశీర్వదింపబడాలి అంటే, బహుగా దేవుని యందు ఫలించాలి అంటే నీవు ఎప్పుడూ నీ యజమానికి ఏమై ఉండాలి? లోబడే ఉండాలి. దేవునికి మొదట ప్రాముఖ్యతని ఇవ్వాలి. దేవుడు ఈ లోకములో మనకి ఇచ్చినటువంటి కుటుంబములో ఆ కుటుంబ యజమానికి ఏమై ఉండాలట? లోబడి ఉండాలి. హన్నా జీవితములో ఈ ఆశీర్వాదమును పొందుకోవడానికి ఇది ఒక సుగుణమై ఉంది. లోబడే తత్వము తనకు లోపములను లేకుండా చేయుటకు ప్రియ దేవుని పిల్లరా దేవుని పాదాల యొద్దకు నడిపించింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుని సన్నిధిలో ఆమెకు కావలసినటువంటి సంతోషము పొందుకోవడానికి ఎల్కానా అంటూ ఉన్నాడు, నేను 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా అంటూ ఉన్నాడు. 8వ వచనములో చూడండి, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా. ఎందుకు? ఈమె ఏడుస్తుంది. ఈమె జీవితంలో సంతానము లేదని ఆమెకు ఏడుపు కలిగింది. 2వది భోజనం చేయడం మానివేసింది. 3వది మనోవిచారము కలిగిందట. ఈ 3ంటిని బట్టి ఎల్కానా ఆమెను ఆదరిస్తున్నాడు. నీకేం తక్కువైంది? ఇంటిలో ప్రియ దేవుని పిల్ల నీకు కావాల్సిందేంటి?
నేనున్నాను కదా, నిన్ను ప్రేమించేవాడనై ఉన్నాను, నీకు కావలసినది అందించేవాడనై ఉన్నాను, నీవెందుకు భోజనం మానేయాలి, ఎందుకు ఏడవాలి, ఎందుకు నీకు విచారము కలిగి ఉండాలి అంటూ ఉన్నారు. మన దైవజనులు కూడా చక్కగా వ్రాస్తారు, మనందరం పాడుకుంటాం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో 72వ కీర్తనలో, మన్నో విచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను, మన్నో విచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను, దినక్రమణ దివ్య గుణంబులు, దినక్రమణ దివ్య గుణంబులు దేవుడు ఇచ్చుచుండును, దేవుడు ఇచ్చుచుండును, మన్నో విచారం కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. ప్రియ దేవుని సంగమా, మహిమ తలంపు కావాలి, మనోవిచారము వద్దు అని పరలోకనాథుడైన క్రీస్తు ప్రభు ఎలాగూ సెలవిస్తూ ఉన్నారో, అలాగనే హన్నా యొక్క భూలోకపునాథుడైన ఎల్కానా కూడా అంటున్నాడు, నీకు మనోవిచారం ఎందుకు, నేనున్నాను కదా, నిన్ను ప్రేమించేవాడను అని ఆదరిస్తూ ఉన్నాడు. ఓదార్పు కలిగిన మాటలు ఎన్నో చెప్తూ ఉన్నాడు. అయినా ఆమెకు ఆదరణ కలుగుతుందా? ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టములు, శ్రమలు ఇలాగే ఉంటాయి. ఎంత ఆదరించేవారు, ఎంత ప్రియమైన వారు, ఇష్టత పుట్టించేవారు, ఇష్టత కలిగించేవారు ఎందరో మన ప్రక్కన ఉన్నా మనకు దొరికేది అనగా, మనము ఏదైతే కోరుకున్నామో, ఏదైతే ఆశించామో, ఏదైతే మన జీవితంలోనికి రావాలని మనం అనుకుంటున్నామో అది కలిగేంత వరకు మనకు ఎన్ని ఇచ్చినా ప్రియదేవుని పిల్లరా ఓదార్పు కూడా ఉండనే ఉండదు. అలాగే చిన్నపిల్లల్ని మనం చూస్తాం. ప్రియదేవుని పిల్లరా, వాడు ఏదైనా బొమ్మ కానీ, వాడికి ఇష్టమైన పదార్థం కానీ అడిగాడు అనుకోండి, మనం దానికంటే విలువైనవి ఎన్నో కొనిపెట్టచ్చు, దానికంటే గొప్పవి ఎన్నో తనకు తెచ్చవచ్చు. కానీ తాను ఏమనుకున్నాడో, ఏ విధానము కలిగినటువంటి బొమ్మ అనుకున్నాడో, లేకపోతే పదార్థం అనుకున్నాడో, అది తినేంత వరకు, అది తెచ్చి ఇచ్చేంత వరకు దుఃఖాన్ని ఆపుతాడా? ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు. అవసరమైతే రోడ్డు మీద పడి దొర్లాడుతూ ఉంటాడు. అవసరమైతే మా పనంతా చెడగొడతాడు. అవునా? ప్రియ దేవుని పిల్లరా, అంటే అప్పుడప్పుడు మనం అంటాం కదా, తల్లి పట్టు గొప్పదా, పిల్ల పట్టు గొప్పదా? ఏ పట్టు గొప్పది? పిల్ల పట్టు గొప్పదా కాదా? ఇక తొలికి ఏం చేస్తాం తల్లులమైన మనం? ఏమ్మా, అడిగింది ఇవ్వడానికి ఏమైనా కూడా ఆ 2 రోజులు గడువో, 1 రోజు గడువో, వీలైతే 1 గంట వారి దగ్గర ఏం చేస్తా, నానా పలానా చోటుకు వెళ్తాం కదా, లేకపోతే పలానా సమయంలో వెళ్తాం కదా, అది నీకు ఇస్తానులే, కొనిపెడతానులే అని ఆ పూటకు ఊరుకోబడతా, ఆ సమయానికి ఊరుకోబడతా. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు హన్నా కూడా అదే పట్టు కలిగి ఉంది. తన పట్టు ఎందుకు నెరవేరదు, తాను ఎందుకు సంపాదించుకోలేదో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని సెలవిచ్చారు కదా. దేవుని పాదాల దగ్గర ఇన్నిటిని సంపాదించుకున్నాను, ధనాన్ని సంపాదించుకున్నాను, ఘనతను సంపాదించుకున్నాను, భర్తను బట్టి మంచి గృహాన్ని, గృహస్థు పరిపాలన సంపాదించుకున్నాను, మంచి సుగుణము కలిగింది హన్నా అని ఆ పట్టణములో పేరును సంపాదించుకున్నాను, నా ద్వారా నా భర్త అన్ని విషయంలో సంతోషిస్తున్నాడు, ఇది ఒక్కటే నాలో ఎందుకు లోపం కలిగిందని పట్టానులో కలిగిందట. ఇంకా సంతోషిస్తాం కదా, ఈ ఒక్కటి దొరికితే ఇంకా ప్రేమ కలిగి ఉంటాం కదా అనే పట్టు ప్రియదేవుని పిల్లరా ఆమెలో కలిగింది. నీలో కూడా ఈ పట్టు ఖచ్చితంగా ఉండాలి.
ఏది ప్రియ దేవుని పిల్లల నీలో లోటు కలిగిందిగా, లోపం కలిగిందిగా కనబడుతుందో, ఏ పరిస్థితులు నిన్ను ఆశీర్వాదములకు అడ్డుబండలై నిలబెడుతున్నాయో, ఏది నీకు దివ్య జ్ఞానపు వెలిగింపు నీయక అడ్డుపడుతుందో, యెషయా భక్తుడు అంటున్నాడు కదా, విననేరుకి ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, అమ్మా రక్షింపనేరుకి ఉండినట్లు నా హస్తము కురచ కాలేదు. నీ పాపములు, నీ యొక్క దోషములు నీకు నాకు మధ్యన ఎలా ఉన్నాయి? అడ్డుగోడగా ఉన్నాయి. ఏ పాపము, ఏ దోషము, ఏ పరిస్థితి దేవుని పాదాల దగ్గర ఎంత వేడుకున్నా హన్నాకు కావలసింది దొరకడం లేదో, ఏది తన మనసును సంతోషపెడుతుందో, ఏది ఆనందింపజేస్తుందో అదే ఎందుకు ఆమెకు దేవుని పాదాల దగ్గర దొరకడం లేదో దానికోసం పట్టుబట్టింది. ఎల్కానా ఎన్ని చెప్తూ ఉన్నా, పెనిన్నా ఎన్ని సూటిపోటి మాటలు పలుకుతూ ఉన్నా ఆ మాటల వైపు చూడలేదు. ఈ మాటలతో ఓదార్పు పొందుతున్నట్టు కనబడిన మనస్సు నందు మాత్రం ఉల్లాసము లేదు. శరీరానికి కాసేపు ఆ మాటలు ఏం చేస్తాయి అమ్మా? కాసేపు ఆదరణ కలిగిస్తాయి. మళ్ళా అది గుర్తొచ్చేసరికి, ఆ కష్టం గుర్తొచ్చేటప్పటికీ, ఆ బాధ గుర్తొచ్చేటప్పటికీ, ఆ నింద గుర్తొచ్చేటప్పటికీ, మనకి ఇష్టమైనటువంటి స్థితిని పొందుకోలేనటువంటి స్థితి గుర్తొచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది? చాలా మందిని మనం ఇలాగే ఓదారుస్తాం. మేమున్నాం కదా, పర్వాలేదులే, ఈ పరిస్థితి నీకు ఉంది కదా, మేమున్నాం, మమ్మను బట్టి ప్రియ దేవుని పిల్లరా మీరు సంతోషించండి అని ఒకవేళ ఈ మాటలు ఎన్ని చెప్పినా మనము కాస్త దాటిపోయిన తర్వాత, లేకపోతే కాసేపు మనం కనబడకపోతే తదుపరి వారి జ్ఞాపకం వచ్చేది ఏంటి అమ్మా? వారు ఏదైతే పొందుకోలేకపోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే వారి జీవితంలోనికి నిరాశ తెచ్చిపెట్టిందో, నిస్పృహలోనికి జారిపోయారో, నిస్సహాయత్వపు స్థితి వారికి కలిగిందో అది మళ్ళా ఏం చేస్తుంది? వారిలోనికి గుర్తొచ్చేస్తుంది. ఎల్కానా 24 గంటలు అన్నాతోనే ఉండలేడు కదా, ఉంటాడా? ఒకవేళ ప్రియ దేవుని పిల్లరా కాసేపు మంచి మాటలు చెప్పిన ఎల్కానా దాటిపోయిన తర్వాత మరలా పెనిన్నా యొక్క సూటిపోటి మాటలు, చుట్టూ ఉన్నవారి యొక్క సూటిపోటి మాటలు వినగానే నా లోపము అంటే తనకున్న లోపం తనకు మరలా గుర్తుకొస్తుందా రాదా? ప్రియ దేవుని సంగమా, ఆ జ్ఞాపకాన్ని బట్టి ఆమె బహుగా దుఃఖిస్తుందట. ఈ బహు దుఃఖము ఆమెను ఏం చేసింది? చాలా మంది స్త్రీలు దుఃఖము కలిగితే, లేక వేదన కలిగితే, ప్రియ దేవుని సంగమా పరిస్థితులు తారుమారైనట్లుగా కనబడితే ఇక వారు ఏం చేస్తారు అంటే కష్టాలు వారికే వచ్చాయన్నట్టుగా, శ్రమలు వారికే ఉన్నాయన్నట్టుగా, ఎవరికీ లేవన్నట్లుగా, ఈ ఊరిలో నేనే కనబడ్డానా ఈ కష్టానికి, చాలా మంది ఉన్నారు కదా అన్నట్లుగా వారి మనసులో ఏమవుతుందట? భావములు కలుగుతాయి. అప్పుడప్పుడు అంటాంగా, ఏంటోనమ్మా అన్ని కష్టాలు నాకే వచ్చి పడ్డాయి. నీ వైపు నువ్వు చూసుకున్నావు కనుక ఏమనుకుంటున్నావు? ఇటువంటి కష్టం, ఇలాంటి కష్టం, అన్ని కష్టాలు నాకే వచ్చి పడ్డాయి. ప్రియ దేవుని సంగమా, నీ పొరుగువాని వైపు చూస్తే, ఒకవేళ నీ ప్రక్కనున్న వారి వైపు చూస్తే, నీ ప్రక్కనున్న వారికి నీకంటే ఒక పాలు ఎక్కువే కష్టం ఉండొచ్చు. కానీ నీ వలే ఆరిల్లు పెట్టే మనసు వారికి లేదు, నీ వలే గగ్గోలు పెట్టే మనసు వారికి లేదు. కారణం ఏంటి? కొందరు కష్టాలు వస్తే గగ్గోలు పెట్టేసుకుంటారు, ఇంటింటికి తిరిగి కష్టమంతా మాదే అన్నట్టుగా. ప్రియ దేవుని పిల్లల బహుశా అప్పుడప్పుడు సామెతలు కూడా వాడతాం, ఇంటింటికి ఉంది కదా, లేకపోతే పొయ్యి మా ఇంటికి కూడా ఉందట. ప్రియ దేవుని పిల్లరా, అందుకే ఈ కుటుంబ ఆశీర్వాద పండుగల్లో ఎవరి ఇంట పొయ్యి రాజ చేయకుండా దేవాది దేవుడు 2 దినాలు చక్కగా మనల్ని నడిపిస్తున్నారు. అవునా? ప్రియ దేవుని పిల్లలు ఏ పొయ్యి రాయి చేయడం లేదు, శరీరాహారం. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి శరీర కార్యాలు. లేకపోతే ఎలా ఉండేవాళ్ళమో ఈ పాటికి, ఈ వర్షానికి. ఏమ్మా, ఆయన తేలేదని, బయటికి వెళ్ళలేదని, లేకపోతే నువ్వు పొయ్యలక్క వండలేదని ఒకరి మీద ఒకరు ఏం చేసేవారు? ఇక పొయ్యి వెలిగించుకునే బాధ ఉందా?
అమ్మా ప్రియ దేవుని పిల్లరా, అందుకే వర్షాకాలం అంత హాయి ఏది లేదట, అన్ని ఇంట్లో ఉంటే కదా. ప్రియ దేవుని పిల్లరా, ఒకరిని ఒకరు అనుకునే బాధ లేదు, ఒకరినొకరు తిట్టుకునే బాధ లేదు, నువ్వు తేలేదనే బాధ లేదు, నువ్వు వండలేదనే బాధ లేదు. మంచి ఉపవాస ప్రార్థనలు మంచి సమయంలో మంచి కాలంలో అయ్యగారు మనకు పెట్టారు కదా. కనుక ప్రియ దేవుని పిల్లరా, వస్తే వచ్చిందిలేండి తుఫాను, అది ఎలా వచ్చిందో అలాగే పోద్ది. మన ఇంటిలో ఉన్న తుఫాన్లన్నీ 2 రోజులు ఏమయ్యాయి? లేవంటారా? రావంటారా? ఉండవంటారా? ఉంటాయిగా ఏదో ఒక సమయం అందు. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఈ తుఫాన్లన్నిటిని సద్దడిపింది ఏంటి? ఉపవాస ప్రార్థన. అందుకే ప్రార్థన మన జీవితాలకు విజయాన్ని ఇస్తుంది. దైవజనులు చక్కగా రాశారు, విజయ జీవనము మనదే, క్రీస్తుచిన విజయ జీవనము మనదే, విజయ జీవనము మనదే, విశ్వామంతయు మనదే, భజన సంగమో మనదే, దేవుండున్న పరలోక మేళ మనదే, దేవుండున్న పరలోక మేళ మనదే. ఆయనున్న ఆ పరలోక రాజ్యమంతా మనదే కావాలి అంటే మన జీవితంలో ఏమి సమకూర్చబడాలి? విజయమును. హన్నా జీవితంలో విజయము రావడానికి హన్నాలో ఉన్న కొన్ని లక్షణాలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనము చూసినట్లయితే, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ప్రియ దేవుని సంగమా, హన్నాలో ఉన్న మొట్టమొదటి లక్షణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇంత దుఃఖముంది, ఇంత వేదన ఉంది, ఒక ప్రక్క నిందలున్నాయి, సూటిపోటు మాటలున్నాయి, అలాగే భర్త యొక్క ఆదరణ ఉంది, కానీ ఇన్నింటిలో పొందుకోలేనిది ఆమె పొందుకున్న స్థలం ఏంటి అంటే దేవుని మందిరం. ఎన్ని దుఃఖములు ఉన్నా, వేదనున్నా ఆమె మందిరమునకు వెళ్ళేటటువంటి అలవాటే కలిగింది, కానీ మందిరమునకు మానుకునే అలవాటు ఆమెలో లేదు. దేవుని మందిరమునకు వెళ్ళుట లేక వెళ్ళే అలవాటు కలిగింది హన్నా. ఇది మంచి లక్షణం అంటారా, చెడ్డ లక్షణం అంటారా? ఏమో మందిరానికి వెళ్ళడం మంచి లక్షణమేనా? అందుకే మనం ఏ ప్రార్థన ఉన్నా త్వరగా దేవుని మందిరానికి సమయానికి వచ్చేస్తాం. ఏం తెలుసు మనకి? మంచి లక్షణం అని తెలుసు, మంచిదని తెలుసు, కానీ దేనికి ఆలస్యంగా వస్తాం? చెప్పండిరా అమ్మా, మందిరానికి ఆలస్యంగా వస్తాం. బజారు వెళ్ళాలంటే ఆలస్యంగా వెళ్ళాం. ఏదైనా ఒకవేళ ప్రియదేవుని పిల్లల ఫంక్షన్కు వెళ్ళాలి అంటే ఆలస్యంగా వెళ్తానా? ఏమ్మా, 12ంటికి భోజనాలు విందు అనే పత్రికలో వేయబడింది అనుకోండి, అర్ధరాత్రి 12ంటికి వెళ్తే మాత్రం ఉండదా ఏంటి అని మధ్యాహ్నం 12ంటికి మానేసి అర్ధరాత్రి 12ంటికి వెళ్తానా? 12ంటికి వెళ్ళి ఒకవేళ పురుషుడు ఆలస్యంగా వచ్చాడు అనుకోండి, ఇప్పుడే రెడీ అవుతా ఉండు, నేను వచ్చేస్తాను, నేను తీసుకుని వెళ్తాను విందుకి అన్నారు అనుకోండి. ప్రియ దేవుని పిల్లరా, 12 గంటలకు 11:30కు రావాల్సిన వాడు 1:30, 2:00 వచ్చి పద త్వరగా వెళదాం విందుకు అన్నాడు అనుకోండి. ఇప్పుడు వెళ్ళి ఆకులు తెద్దాకి వెళ్తామా? నేను ఎన్నింటికి రమ్మన్నాను, నువ్వు ఎన్నింటికి వచ్చా? ఇప్పుడు భోజనానికి వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అంటావా నువ్వా? అంటారా? కనుక ప్రియ దేవుని పిల్లరా, మరి ఇప్పుడు మందిరానికి నువ్వు ఆలస్యంగా వచ్చినప్పుడు వెళితే ఆశీర్వాదం ఏముంది, వెళ్ళకపోతే ఆశీర్వాదం ఏముంది?
సరే, ప్రియ దేవుని పిల్లరా, దేవుని మహాకృపను బట్టి ఇక్కడ మనము చూస్తే ఆమెకు ఎన్ని నిందలు ఉన్నా, కష్టములున్నా, శ్రమలున్నా, పరిస్థితుల మధ్యన ఆమె బ్రతుకుతూ ఉన్నా, ప్రియ దేవుని పిల్లరా, ఆమెకు కలిగిన మంచి లక్షణం ఏంటి అంటే మందిరమునకు వెళ్ళే అలవాటు. మరి మందిరములో ఏముంది? మందిరములో దేవుని మహిమ ఉంది, మందిరములో మనోహరమైన స్థితి ఉంది. మందిరములోనికి వెళ్ళినప్పుడు శరీరము ఉల్లసింప చేయబడుతుందా లేదా అని కాదు, కానీ ఆత్మ మాత్రం ఉత్తేజింపబడుతుంది, ఆత్మీయ స్థితి ఎదుగుదల కలుగుతుంది. అందుకే మందిరములో ఉన్న మనోహరమైన స్థితిని సంపాదించుకోవడానికి చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటిని లెక్క చేయలేదు అన్న. కనుక ప్రియ దేవుని పిల్లల దైవజనులు రాశారు, దురితంబులుండు ధరణి నాకు ఇరవో కాదికనెప్పటికి నా పరమదేవుని మందిరమే నా ఇల్లు. దురితములు ఎన్నో ఉన్నాయి, దుష్ట నైజపు స్థితి కలిగిన వారు ఎందరో చుట్టూ ఉన్నారు. అలాగనే దురిత నైజపు వేరు కలిగిన వారు ఎందరో చుట్టూ ఉన్నారు. కానీ ఎన్నో చెడుగు అనగా బహుగా ప్రార్థన చేయడి అనే పాటలో చెడుగెక్కువగుచున్నది, భూలోకమున చెడుగెక్కువగుచున్నది, చెడుగుపై మంచి చేయగలదవునట్లు విడువక. ప్రియ దేవుని సంగమా, చెడుగెక్కువవుతుంది భూలోకములో అని చెప్తూ ఉన్నా. ఇప్పుడు హన్నా యొక్క జీవితంలో పెనిన్న సూటిపోటి మాటలకు చెడుగే కదా, ఏమా చెడుగా కాదా? పెనిన్నాకు కొంతమంది సహవాసదారులు ఉంటారు కదా, ఏమ్మా ఉంటారు లేదా? తానా అంటే తందానా అనే బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది, ఉంటుందా ఉండదా? మంచివారికి ఉంటుంది, చెడ్డవారికి ఉంటుంది. ఇప్పుడు హన్నా బ్యాచ్ హన్నాకు ఉంటే పెనిన్నా బ్యాచ్ పెనిన్నకు కూడా ఉంది. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఒకవేళ పెనిన్నా ఒక మాట అంటం మొదలు పెడితే దానికి 4 తగిలించి తనకున్నటువంటి మిగతా ఉన్న అనుచరులందరూ అనడం మొదలు పెడితే వాటి వైపు చూచిందా హన్నా? అనలేదు. బహుశా ఎల్కానా యొక్క స్నేహితులు కూడా ఎల్కానాకు ఉన్నటువంటి మంచి మనసు కలిగిన స్నేహితులు ఉండుంటారు. ఎందుకమ్మా ఇంత మంచి భర్తను దేవుడిచ్చాడు, సంతానము లేదని మాటి మాటికి ఎందుకు ఏడుస్తావు అని తన సహోదరులు, తన బంధువులు, ప్రియ దేవుని పిల్లలు ఎందరో ఆమెను ఓదార్చుంటారు. అయినా కూడా దేవుని పాదాల దగ్గర నుండి సంపాదించుకునేటటువంటి దాన్ని పొందుకోకుండా ఎందుకు వట్టి పాత్రగా నేను మిగిలిపోవాలి, ఖాళీ పాత్రగా ఎందుకు మిగిలిపోవాలి? ఎందరికో దేవుడు ఫలాన్ని ఇచ్చాడు కదా. తన యొక్క పితరులలో సారమ్మ, రిబ్కామ్మ, మనము చూస్తే రాహేలమ్మ, వీరందరి యొక్క చరిత్రలు లేక వారి యొక్క జీవిత కథల్లో దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు కదా. మరి నా జీవితంలో ఎందుకు చేయడు? ఎందరి ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడు అనేటటువంటి పట్టుదల ఎవరు కలుగున్నారు? హన్నా. అందుకే ఎక్కడికి వెళ్ళిందట? దేవుని మహిమను కన్నులారా చూడడానికి, దాన్ని పొందుకోవడానికి మందిరములోనికి వెళ్ళింది. దేవునితో సహవాసము చేయడానికి ఇష్టపడుతోంది. ప్రియ దేవుని పిల్లరా, తరువాత అక్కడే ఒక మాట వ్రాయబడింది, మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. ఏంటట? కోపం. మందిరములోనికి వచ్చినప్పుడు కోపం వచ్చింది. ఎందుకు కోపం? ఈమెకి ఎందుకు వచ్చింది కోపం? ఏం మాట్లాడటల్లా. మనకు కూడా ఉంటాయిలేండి కోపం. మనకి ఇష్టం లేని వారు ఎవరైనా వచ్చి మందిరంలో, అదే గ్రామంలో ఉంటాం, వాళ్ళ పెళ్ళికి మనం వెళ్తాం, మన ఇంటి కార్యక్రమాలకు వాళ్ళు వస్తారు. కానీ ఒకవేళ కొంచెం మాట బాధ ఉందనుకోండి, మందిరంలో అందరూ ఫుల్ఫిల్ అయిపోయి బహుశా ఆ మాట్లాడని అమ్మ పక్కనే నువ్వు కూర్చోవలసి వస్తే మందిరంలోకి వచ్చిన తర్వాత, పెళ్లి భోజనానికి వెళ్ళినా అమ్మ పక్కన కూర్చోడానికి ఏమాత్రం సంకోచించావు. ఎందుకు? ఓ 1/2 గంటల భోజనం చేస్తే కళ్ళు మూసుకుంటే అవతలకి పోతాం, దీంతో నాకేంటి అనుకుని ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని తినేసి ఆవిడ ముఖం చూడకుండా ఆవిడ కంచంలోండి ఒకవేళ మనం పడతా ఉన్నా ఒక పక్కన నెట్టేసుకుంటూ తిని వెళ్ళిపోతాం. కానీ మందిరంలో మాత్రం కోపం, తాపం, ఆ 2 గంటల మనలో వాక్యం కంటే ఆమె మీద రగిలిపోయేది ఎక్కువగా ఉంటుంది.
ఆయన మీద రగిలేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇంకేమి నువ్వు సంపాదించుకునే ఆశీర్వాదం? బహుశా ప్రియ దేవుని పిల్లరా, పెనిన్నా కూడా ఎల్కానాతో అలాగే హన్నాతో కలిసి మందిరానికి వెళ్ళుంటది కదా. పెనిన్నా అన్న మాటలు ఆ యొక్క గ్రామంలో లేక ఆ పట్టణంలో, ఇదిగో పట్టణం దాటి వస్తున్నావు కదా, నేను ఎలాగైనా ఆ శిలో మందిరం దగ్గరికి వెళితే నా బంధు బలగం చాలా ఉంటుంది, నా ఇంటి పేరటోళ్ళు చాలా మంది ఉంటారు, పోన్లే ఇంట్లో ఉంటే ఎల్కానా నీకు తోడుగా ఉండి ఎందుకులేమ్మా, ఏ మాట అనొద్దులేమ్మా, లేకపోతే సరిపెట్టుకో అమ్మా, సర్ది పెట్టుకో అమ్మా అని ఎల్కానా అయితే చెప్తాడు. ఇప్పుడు మందిరం దగ్గరికి వెళ్తున్నాం కనుక ఎల్కానా పని ఎల్కానా చూసుకుంటా ఉంటాడు, అక్కడ చెప్తా నీ పని అనే కోపం ఉంది కదా. ఏమైనా పని నా మీద పగ తీర్చుకోవాలి, ఏమైనా ఊరిలో అనలేని మాటలు ఇక్కడన్నా అనాలి అని ఒకవేళ కోపంతో వచ్చిందంటారా? ఈమెకు పెనిన్నా మీద కోపం లేదు, ఎల్కానా మీద కోపం లేదు. ప్రియ దేవుని పిల్లరా, చుట్టుప్రక్కల ఆమెను ఎవరైతే అంటున్నారో వారెవ్వరి మీద ఈమె కోపం తెచ్చుకోలేదు, కానీ తన మీద తనకే కోపమట. ఏంటా కోపం? నేను దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాననే కోపం. ఈ కోపం మంచిదంటారా చెడ్డదంటారా? ఏమా మంచి కోపం. అప్పుడప్పుడు అంటారు చాలా మందిని, ఒకవేళ ఎవరినైనా ఒకవేళ ఈ ఊరొచ్చి కలిపితే, అమ్మా కొంచెం గడుసుదండి కానీ మంచి గడుసు అండి. ఏం గడుసు? ఏమ్మా అంటే మంచి గడుసు వాళ్ళు ఉంటారు, చెడ్డ గడుసు వాళ్ళు కూడా ఉంటారా? మీరందరూ మంచోళ్ళే కదా. మంచి గడుసుతనం సంపాదించుకోండి దేవుని పాదాల దగ్గర. మన తల్లులు, మన ఆత్మీయ తల్లులందరూ కూడా వారిలో ఉన్న దురిత నైజపు వేరును పెరికి వేసుకొని పరిశుద్ధ నైజ సంపదను వారిలోనికి తెచ్చుకొని మంచి గడుసత్వం. ఒక రోజున యాకోబును రాహేలమ్మ అడుగుతుంది, అయ్యా ఎందుకు నా అక్క అయిన లేయాకు పిల్లలు కలుగుతున్నారు, నీ వల్ల నాకు పిల్లలు కలగడం లేదేంటి అని గడుసుగా మాట్లాడిందట తన భర్త దగ్గర. యాకోబు ఏమంటాడు, నేను దేవుణ్ణా, నువ్వు వెళ్ళి దేవుని పాదాల దగ్గర పట్టుకో అంటే నేను నిన్నే అడుగుతాను అనలేదు. దేవుని పాదాల దగ్గరకు వెళ్ళి మంచి సంపాదించుకొని 10 మంది కొడుకుల కన్నా అక్క కంటే ఒక్కగానొక్క కుమారుణ్ణి కనుక్కొని మంచి గడుసత్వముతో 10 మంది కొడుకులకు అన్నం పెట్టే తల్లయింది. అటువంటి పుత్రుని సంపాదించుకుంది. మంచి గడుసత్వం అంటే అది. వారిని వీరిని సాధించి వారిని వీరిని అని ప్రియ దేవుని పిల్లలు నువ్వేం తెచ్చుకుంటావు? నీవు సంపాదించుకోలేనిది, నీవు దేవుని దగ్గర ఆశీర్వాదమును పొందుకోలేనిది ఎవరిలో అంటే ఏమీ రాదు. వారి వల్ల పోయింది, వీరి వల్ల పోయింది, వారి వలన ఆగింది, వీరి వలన ఆగింది అంటే నీకు కలగవలసిందేది కలగలేదు, కలగదు. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మనము చూస్తే హన్నా ఎవరి మీద కోపం తెచ్చుకోలేదు, తన మీద తనకే కోపం. కారణం ఏంటి? ఇన్ని సంపాదించుకున్న నేను దీనిని ఒక్కదాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోయాను? ఆరోగ్యాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోయాను? భాగ్యాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోయాను? మంచి గృహాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోయాను? లేకపోతే మంచి బిడ్డలను ఎందుకు సంపాదించుకోలేకపోయాను? నా ఆర్థిక పరిస్థితిని ఎందుకు మెరుగుపరుచుకోలేకపోయాను అని నీ మీద నీకే కోపం రగలాల. నీ మీద నీకే మంచి గడుసత్వముతో దేవుని పాదాల దగ్గర నీవు చేరితే, ప్రియ దేవుని పిల్లరా, అవసరమైన దినమందున వర్తమానాన్ని వింటూ ఆమె దేవుణ్ణి విస్తారముగా ప్రేమించింది కనుక విస్తార పాపములు ఏమయ్యాయట? క్షమింపబడ్డాయి. విస్తారమైన పాపం క్షమింపబడాలి. అందుకే విస్తారముగా ప్రేమించింది. నీవు కూడా ఎక్కువ పట్టుదల కలిగి నీ గ్రామస్తుల మీదో నీ సంఘస్థుల మీదో నీవు ప్రియ దేవుని పిల్లల తూలనాడినా, తిట్టులాట కలిగి ఉన్నా, కొట్టులాట కలిగి ఉన్నా, వారిని వీరిని అన్నా ఉన్నది కూడా ఊడిపోద్ది. అందుకే పనిన్నా ఎవ్వరి మీద ఎటువంటి కోపం తెచ్చుకోలేదట. బహుశా మీలో కొద్దిపాటి భక్తి ఉందేమో, కొద్దిపాటి మంచి లక్షణం ఉందేమో, కొద్దిపాటి ప్రియ దేవుని పిల్లల సుగుణం ఉందేమో, నీ నోటి మాటల వలన ఉన్నదానిని కూడా ఓడగొట్టుకుంటావు. మంచిదాన్ని పెంచుకోవాలి, చెడ్డదాన్ని పెరికి వేసుకోవాలి.
దురితం నైజపు వేరుని పెరికి వేసేటటువంటి పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉన్నాడు. పెరికి వేసిన స్థలమందు బహుశా దైవజనులు రాశారు, చెడుగుపై మంచి చేయునట్లు. చెడుగును తీసివేసిన చోట ఏమి నాటాలి? ఒక స్థలంలో ఉన్న ముళ్ళ మొక్కలు తీసివేసా, ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్థలంలో మంచి మొక్కలు నాటాలి. ఒకవేళ ఆ ప్లేస్ని అలాగే ఖాళీగా ఉంచావనుకోండి, మళ్ళా గులాబీ చెట్లు మొలుస్తాయి అక్కడ, అంతేనా? ముళ్ళ కంపం తీసేసి ఆ ప్లేస్ని ఖాళీగా ఉంచా, ఏం మొలుస్తాయి? మళ్ళా పిచ్చి మొక్కలే, మరలా ముళ్ళ కంచె. కానీ ప్రియ దేవుని పిల్లరా, దేవుని కృపను బట్టి తీసివేసిన స్థలములో ఏదైతే ఉందో ఆ స్థలమును మరలా సారవంతముగా చేసి నువ్వు ఒక మంచి మొక్కను నాటితే నీకే ఫలాలు ఇస్తుంది. అది నిన్ను చక్కగా కడుపు నింపేటట్లు చేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ప్రియ దేవుని పిల్లరా, దురితం నైజపు లక్షణాన్ని పెరికి వేసుకున్న తర్వాత ఆ ప్లేస్లో లేకపోతే ఆ మనస్సులో నువ్వేమి నాటాలి? పరిశుద్ధ నైజ సంపద. పరిశుద్ధత అనేది ఎటువంటిది? సంపద. ప్రియ దేవుని పిల్లరా, ఈనాటి కాలపు అధికారులు చెత్త నుండే సంపదను సంపాదిస్తున్నారు, పారవేసే చెత్త నుండి. అవునా? పరిశుద్ధత నుండి సంపదను సంపాదించుకోలేవా? ఏమన్నా పరిశుద్ధత అనేది ఎటువంటిదట? సంపద. సంపద అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏమా ధనం అంటే ఇష్టం లేని వాళ్ళు, బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేక? సంపద అంటే అందరికి ఇష్టమే కదా. సంపదను సంపాదించుకోవడానికి ఏం చేయాలట? అయ్యో, చెడ్డ స్థలములో మంచి విత్తనములు, అదే ప్రార్థన, అదే స్తుతి, అదే కన్నీరు. ప్రియ దేవుని పిల్లలు ఉపవాసము. ప్రియ దేవుని సంగమ, దేవాది దేవుడు సెలవిస్తున్నారు. అదే ఈ యొక్క హన్నా చేస్తుంది. కోపము పుట్టినటువంటి ఈ ప్లేస్లో, ఈ హృదయములో మందిరానికి వెళ్ళి ఆ మందిరములో తన కోపమునంతా కన్నీరుగా మార్చుకుంటుంది, తన కోపమనంతా ప్రార్థనగా మార్చుకుంటుంది, తన కోపమంతా దుఃఖము అంటే తన మనసు హృదయమును చింపుకుంటుంది. విన్నాం కదా వాక్యములో, వస్త్రములను కాక హృదయములను చింపుకొనుడి. ఏం చింపుకోవాలట? వస్త్రాలు చింపుకుంటే లాభం లేదు. బహుశా ప్రియ దేవుని పిల్లరా, నీ నోటిని చింపుకోవడం వల్ల, అనగా లేనిపోని మాటలు పలకడం వల్ల లాభమేమీ లేదు. హృదయాన్ని చింపుకోవాలి. కనుక అందుకే ప్రియ దేవుని సంగమ దైవజనులు మనకు చక్కగా వ్రాస్తూ 101వ కీర్తన, అనగా తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకములో 101వ పాట మనందరికీ తెలిసిందే. పాపవృత్తిని మానుకొనుమి మనసా శాపాలు నరకంబు సహింపలేవు. పాపవృత్తిని మానుకొనుమి. కష్టాలలో సృష్టి కర్తపై విసుగకు. కష్టాలలో సృష్టి కర్తపై విసుగకు. నష్టాలలో ప్రభుని నమ్మి కలిపేటు. పాపవృత్తిని మానుకొనుమి. తిట్టులాడుట తుదకు కొట్టులాడుట యగును. తిట్టులాడుట తుదకు కొట్టులాడుట యగును. ఇట్టి మాదిరి పిల్లల కెట్టి మాదిరియో. పాపవృత్తిని మానుకొనుమి. కళ్ళు సారా బ్రాంది ఇల్లు నడలాగుల్ల. కళ్ళు సారా బ్రాంది ఇల్లు నడలాగుల్ల. తల్లి పిల్లలు నీవు దరిద్రము పాలు. పాపవృత్తిని మానుకొనుమి.
కొనుమి. ఈ పాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పాడుకోండి, సమయం లేదు కనుక. ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఈ 10 ఆజ్ఞలు అనేటటువంటి ఈ పాటలో దేవాది దేవుడు చక్కగా వ్రాయిస్తూ మన దైవజనుని ద్వారా కోపం వల్ల మన జీవితంలో ఇవన్నీ కలిగి ఉంటాం. కష్టాలలో దేవుని మీద విసుక్కుంటాం. అలాగే కుటుంబంలో తిట్టులాటలు కొట్టులాటలు మొదలవుతాయి. అలాగనే ప్రియ దేవుని పిల్లరా, కొందరు పురుషులైతే ఏం చేస్తారట, కోపం రాగానే ఊరు బయటికి వెళ్ళిపోయి ఇక వారికి ఇష్టము కావలసినటువంటి ఇక ఫుల్లో హాఫో క్వార్టరో ఇంకేమంటారు దాన్ని 90యో, ప్రియ దేవుని పిల్లరా, ఇక వాడుకున్న కోపం ఆ స్థాయిని బట్టి ఏమవుతుంది, పెరిగిపోతూ ఉంటుంది కదా. ఇక మనకు దాని సంగతి ప్రియ దేవుని పిల్లలు అనవసరము, కానీ అది కూడా పాపమే అంటున్నారు. ఇప్పుడు హన్నాకి ఎన్నో కష్టాలు, నిందలు, అవమానములు ఉన్నాయి కదా ప్రియ దేవుని సంగమా. ఇక్కడ వీరికి ఉన్నటువంటి ఆ షిలోహులో అలవాటు ఏంటి అంటే, అందుకే ఏలీ గారు కూడా ఆమెను ఒక మాట అంటూ ఉన్నారు ప్రార్థన చేస్తుంటే, మత్తురాలవయ్యుండి ఏడుస్తున్నావా అని. కారణం ఏంటి, అక్కడున్న పురుషులకు స్త్రీలకు ఏ అలవాటు ఉంది? పోలేమ్మ, మన సంఘంలో పురుషులకు కొంచెం అటువంటి అలవాటు ఉందా? స్త్రీలకు ద్రాక్షరసం పుచ్చుకుంటారా? ఏసు రక్తమే చేయం కనుక ప్రియ దేవుని పిల్లరా, అంతేలేండి. నేను మరి పురుషుల కోసమేగా పాడాను దాన్ని. కనబడితే కనబడ్డారు, కనబడకపోతే కనబడలేదు, కానీ కాస్త పుచ్చుకున్నా కదలకుండా అటు ఇటు మెల్లిగా ఓకుండా తోక్కుండా ఇంట్లో ఉండండి. పుచ్చుకుంటే మంచిదేనా అన్నట్టు చూస్తుంది మా బాలమ్మ ఆంటీ. కనుక ప్రియ దేవుని పిల్లరా, నువ్వు పుచ్చుకునేది కాదమ్మా, యేసు రక్తం పుచ్చుకోవడం వల్ల మేలు. కనుక దేవుని మహాకృప, ఆవిడైతే నన్నేం అందని దేవుని మహాకృప. ఇక్కడ మనము చూస్తే కోపం వస్తే కొందరు ఏం చేస్తారు, తిట్టులాడతారు, కొందరు కొట్టులాడతారు, కొందరు ఏం చేస్తారు, కళ్ళు సారా భ్రాంతి ఇటువంటి వాటిని పుచ్చుకొని ఇంటిని గుల చేసుకుంటారు. మరి ఇన్ని వసతులు ఉన్నా, రెండవది చెప్పాను, ఈమె బహుధనవంతురాలు, గనురాలు, మంచి పేరు కలిగింది. పండుగ వచ్చినప్పుడు వీరికి ఇది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం. అక్కడ వీటిని పుచ్చుకోవడం ద్వారా ఎవ్వరూ కూడా అసహ్యం అనుకోరట. కానీ వీటిని అన్నిటిని విడిచిపెట్టింది ఆమె కోపములో. ఇప్పుడు ప్రియ దేవుని పిల్లరా, పాపము చేసే కోపం ఆమెకు లేదు. తిట్టులాడుట, కొట్టులాడుట, ఇవన్నీ కలిగుండుట ప్రియ దేవుని పిల్లర పాపము. కోపము వచ్చినప్పుడు ప్రియ దేవుని పిల్లర, ఇక్కడ ఈ హన్నా ఏం చేసింది, మందిరములోనికి వెళ్ళింది, బార్ షాపు కాదు. ప్రియ దేవుని పిల్లర, కోపము కలిగినప్పుడు ఎవరిని తిట్టలేదు. కుటుంబాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళింది, మందిరములోనికి వెళ్ళింది. ప్రియ దేవుని పిల్లర, ఈమె చేసిన గొప్ప పని, ఈమె ఏం చేస్తుందట, ప్రార్థన చేస్తుంది. ఈ లక్షణము చాలా మనోహరమైన స్థితిని కలుగజేస్తుంది ఆమె జీవితంలో. ప్రార్థించే ఈ అలవాటు కలిగినటువంటి ఈమె, మందిరములకు వెళ్ళేటటువంటి అలవాటు కలిగిన ఈమె తన జీవితంలో మనోహరత్వాన్ని సంపాదించుకుంది. మనోవిచారము నుండి తొలగిపోయేటట్లు చేసుకోగలిగింది. కారణం ఏంటి అంటే మందిరములకు వెళ్ళుట. ఈమెలో ఉన్న రెండవ లక్షణము మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచన భాగంలో మనము చూసినట్లయితే, యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు. రెండవ లక్షణం ఏంటంటే ఈమెలో ప్రార్థించే లక్షణం. ఒకటి మందిరానికి వెళ్ళే లక్షణం, రెండవది ప్రార్థించే లక్షణం. చాలా మంది మందిరంలోకి వస్తారు కానీ బయట వీధి అరుగుల మీద కూర్చుని మాట్లాడుకున్నట్టే మందిరంలో మాట్లాడతారు. బయట పలకరించుకున్నట్లే మందిరంలో పలకరించుకుంటారు. వారు ఇష్టానుసారమైన భాష మందిరంలో మాట్లాడతారు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ హన్న ఆమె మందిరంలోనికి వెళ్ళింది. రెండవది వెళ్ళడముతోనే ఆమె ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుందట. తనకు కలిగిన కష్టాన్ని బట్టి, తనకు కలిగినటువంటి వేదనను బట్టి, దుఃఖాన్ని బట్టి ఆమె చేస్తున్న పని ఏంటి అంటే ప్రార్థన, కన్నీటితో కూడినటువంటి ప్రార్థన. చూద్దాం
దావీదు కీర్తనలు 56వ కీర్తన 8వ చరణంలో మనము చూసినట్లయితే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఇప్పుడు చూడండి ప్రియదేవుని పిల్లలు, ఇందాక పాడుకున్న కన్నీళ్లతో కఠిన మనస్సు కరిగించుకుందాము రండి, అన్ని పాపములు విడిచి ఆత్మను పొందుకుందాము రండి. ఈమె ప్రార్థన, ఈమె కన్నీరెందుకు? దైవాత్మ శక్తిని పొందుకోవడానికి. మానవ శక్తి చేత సాధ్యము కానివి ఎన్నో ప్రార్థనా శక్తి ద్వారా, దైవాత్మ శక్తి ద్వారా పొందుకోగలమని ఈమె నమ్మింది. ఈమె నమ్మికే ఈమె సాధించుకునేటట్లు చేసింది. ఈ దేవుని సంగమానికుడు చూస్తే ఈమె కన్నీరు దేవుని యొక్క బుడ్డిలో, దేవుని చేతిలో ఇప్పుడు ఏముంది? ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో ప్రియదేవుని పిల్లలు ఈమె కన్నీరు పోయబడుతూ ఉంది. కనుక ప్రియదేవుని పిల్లల, దైవజనులట ప్రతి దినము మనందరి కోసము దేవుని అనగా ప్రభుని యొక్క దోసిళ్లలో మనందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేసి ప్రతి దినము దోసెడు కన్నీళ్లు కారుస్తారట. కనీసం 10 చుక్కలైనా వస్తాయా మనకు? మన కుటుంబం కోసం, ఎవరెవరి కోసమో కాదు. మన దైవజనులు ప్రపంచంలో ఉన్న క్రీస్తు ప్రభు ప్రేమించేటటువంటి బిడ్డలమైన మనందరి కోసము కార్చే కన్నీరు, ప్రభుని చేతిలో దోసెడు కన్నీరు ప్రతిరోజు కారుస్తాడట. ప్రియదేవుని పిల్లలు, దోసెడు కన్నీరు కార్చాలంటే ఒంటిలో ఎంత నీరు ఉండాలి, ఎంత బలం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎన్ని వేదనలు తలంపులో గుర్తు రావాలి. దాని దైవజనులకి ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? కానీ మన శ్రమలే ఆయన శ్రమలుగా, మన దుఃఖమే ఆయన దుఃఖముగా భావిస్తూ ఉన్నారు. కనుక రోమాపత్రికలో వ్రాయబడి ఉంటుంది కదా, ఆత్మయు మన యొక్క బలహీనతను చూసి మన పక్షమున ఆయన ఏం చేస్తున్నారు? విజ్ఞాపన, పరిశుద్ధాత్మ తండ్రి విజ్ఞాపన యేసుక్రీస్తు ప్రభు అనే కుమారుడు చేస్తూ ఉంటే, మనందరికీ ఇచ్చిన మన దైవజనులు ప్రతిదినము మనందరి పక్షమున ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. ప్రియదేవుని సంగమ, ఈ విజ్ఞాపన మనందరి కన్నీరును ఆనంద బాష్పములుగా మారుస్తుంది. ఇప్పుడు హన్న తనకు కలిగి ఉన్న పరిస్థితిని బట్టి ఆమె ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తుంది. ఈ కన్నీటిలో ప్రియదేవుని సంగమ, దేవాది దేవుడు చక్కగా ఈ ప్రార్థనలు చెప్తూ దేవుని కృపను బట్టి ఒక 5 ప్రార్థనలు చెప్పారు. ఈ 5 ప్రార్థనలు చెప్పి నేను ముగింపులోనికి వెళతాను. ప్రియదేవుని సంగమ, కన్నీటి ప్రార్థనలో ఒకటి నిష్ఠ ప్రార్థన ఉండాలట. ఏ ప్రార్థన? నిష్ఠ. అందరూ చెప్పండి, నిష్ఠ. చాలా మంది అంటారు మీకు నిష్ఠ లేదు, ఏం అక్కర్లేదు అంటారు. కానీ దైవజనులు చక్కగా చెప్తూ కన్నీటి ప్రార్థనకు ఉన్న 5 లక్షణములలో ఒకటి నిష్ఠ ప్రార్థన. ఈ నిష్ఠను ప్రియదేవుని పిల్లల సంస్కృత పదములో తర్జుమా చేస్తే, నిష్ఠ అనేది సంస్కృత పదం. ఈ సంస్కృత పదములో నుండి తర్జుమా చేస్తే దానిలో అర్థాలు ఏంటి అంటే, ఒకటి పట్టుదల, రెండవది భక్తి, మూడవది స్థిరత్వం, నాలుగవది అంకిత భావం, ఐదవది నిశ్చయత, ఆరవది ఏకాగ్రత, ఏడవది ఏక మనస్సు. ఇన్ని అర్థాలు ఉన్నాయి నిష్ఠకి. అర్థమైందమ్మా? నిష్ఠ అంటే 7 అర్థాలు. ప్రియ దేవుని పిల్లలు, ఇప్పుడు హన్నాలో ఏముంది? ఒకటి పట్టుదల. ఏముందట? పట్టుదల. ఇందాకే చెప్పాను కదా, పిల్ల పట్టి గొప్పది కనుక ఎంతమంది ఓదారుస్తున్నా ఈమె ఓదార్పు పొందండి, పట్టుదల. రెండవది, ఈమెలో ప్రియ దేవుని పిల్లల భక్తి ఉంది. అమ్మ ఏముందట? మీరు కూడా పాడుతూ ఉన్నారు, నిన్ను కొలుచుదరావయ్యా అనే పాటలో. భక్తి పుష్పములచే భజించి పూజించి, ఈమె హృదయాన్ని ఒక పుష్పముగా మార్చుకొని దానికి ఏం జోడు చేసుకుంది? సువాసన రావడానికి భక్తిని. భక్తి ఎవరి హృదయమునకైతే ప్రియ దేవుని పిల్లల జోడవుతుందో, అందరికీ హృదయాలు ఉన్నాయి, చాలా మంది ఆ హృదయానికి చాలా జోడు చేసుకుంటున్నారులేండి.
జత చేసుకుంటున్నారులేండి. కొందరు ప్రేమను జత చేస్తున్నారు, కొందరు ప్రియదేవుని పిల్లలు లోకాశలను జత చేస్తున్నారు, కొందరు ఏవేవో జత చేసుకుని మాట్లాడుకుంటున్నారు. కానీ హన్నా అయితే భక్తిని జత చేసిందట హృదయానికి. భక్తి ఎప్పుడైతే ప్రియదేవుని పిల్లల హృదయానికి జత అయిందో, ఇప్పుడు హృదయపు సువాసన, హృదయంలో ఉన్నటువంటి దోషములన్నీ పోయాయి. ఇప్పుడు ఆమెలో సువాసన మొదలైంది. భక్తి పుష్పములచే దేవుణ్ణి ఏం చేస్తుంది? నిష్ఠ కలిగి పూజిస్తుంది, నిష్ఠ కలిగి భజిస్తుంది. మూడవదిగా అంకిత భావం కలిగి ఉందట. ఏమైనా సరే నేను బిడ్డలను సంపాదించాలి, ఏమైనా సరే ఈ లోకంలో నా నిందను తొలగించుకోవాలి, నా అవమానమును తొలగించుకోవాలి. ఎంతకాలం ఇలా ఉంటాను నేను? ఎంతకాలం సంతానము లేని దానిగా ఉంటాను? ప్రియదేవుని పిల్లల దేవాది దేవుడే మాట ఇచ్చాడు కదా, మంచి ఇల్లాలుగా చేస్తానని. ఇప్పుడు అటువంటి లక్షణము నాలో కనబడకుండా ఇదొక్కటి అడ్డుపడుతుంది కదా అని అంకిత భావముతో దేవుని సన్నిధిలో ఏం చేస్తుందట? నీవు కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, రుణము కలిగినప్పుడు, మంచి గృహము నీలో లేనప్పుడు, నీ దగ్గర లేనప్పుడు ఎంతకాలం ఉంటావు ఆ ఇంటిలో? ఎంతకాలము ప్రియదేవుని పిల్లరా ఆ ఇంటిలో? లేకపోతే ఆ పరిస్థితుల మధ్యన, పరదాల మధ్యన, ఆ తాటి ఆకు, ఆ వర్షపు చినుకులు పడుతూ ఉంటే సరిగా ప్రియదేవుని పిల్లల ఆహారము తినడానికి కూడా, మంచి నిద్రపోవడానికి కూడా లేనటువంటి స్థలంలో ఎంతకాలం ఉంటావు? బహుశాయి గారు చాలాసార్లు మనకు చెప్పుంటారు సాక్ష్యాన్ని. మా ఇంటి పాట వారికి అసలు గృహమే లేదట, కానీ ప్రతి గురువారం ప్రార్థన చేయగా ఈ రోజున మీరే చూస్తున్నారు ఎంత మంచి గృహమో. ఆ సాక్ష్యాన్ని మరలా మీకు చెప్పడానికి కాదు, ఎంత మంచి గృహాన్ని దేవుడిచ్చాడో. ఒకవేళ ప్రియదేవుని పిల్లరా అది దాన్ని టాలీ చేసుకోవడానికి మధ్యకాలంలో ప్రియదేవుని పిల్లరా మా ఊరు వెళ్ళా. ఒక సందర్భాన వెళ్ళవలసి వస్తే మణమేశ్వరం గ్రామానికి వెళ్ళాం. నిజంగా చెప్పాలి అంటే వారి గృహాలు కట్టుకున్నట్టువే ఉన్నాయి, కానీ ఒక్క ఇంటిలో కూడా మంచి కళ లేదు, మంచి కుటుంబ స్థితి లేదు, మంచి ఆత్మీయమైన స్థితి కానీ కలగలిగిన స్థితి నిజంగా చెప్తున్నానండి మా ఇంటి పేరట వారిలో లేవు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎంతకాలం ఉంటావు రుణం కలిగి? ఎంతకాలం ఉంటావు గృహం లేకుండా? ఎంతకాలము ఉంటావు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును పొందుకోకుండా? ఎంతకాలం ఉంటావు దుర్భేజమైనటువంటి స్థితి కలిగిన దుర్బుద్ధులతో? వీటి కోసం నీకు పట్టొద్దా? వీటి మీద ఒక భక్తి వద్దా? నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళొద్దా? ప్రియదేవుని పిల్లరా ఇలా అంటున్నానని దయచేసి ప్రియదేవుని పిల్లలు అపార్థం చేసుకోవద్దు. కానీ మీ ఊరు వచ్చే అయ్యగారికి అమ్మగారికి కారు ఉంటే సరిపోద్దా? మంచి బిల్డింగ్ ఉంటే సరిపోద్దా? మా కోరిక, మా ఆశ అయితే అది కాదు. మాకు కలిగిన ప్రతి బిడ్డకు ఏం చేయాలా? దేవుడు ఒక మంచి గృహాన్ని ఇవ్వాలి, ఆత్మీయ స్థితిని ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ఎక్కడికి ప్రార్థనకు రమ్మన్నా వారి కుటుంబ సపరివార సమేతంగా ఒక్కొక్కరు కారులో వచ్చి దిగేయాలా? చెప్పండి గట్టిగా. అంతే. ఏం చేయాలా? హన్నావలే పట్టుదల కలిగి ఉండాలి, హన్నావలే భక్తి కలిగి ఉండాలి, హన్నావలే దురిత నైజపు వేరును పెరిగి వేసుకోవాలి, పరిశుద్ధ నైజ సంపదను సంపాదించుకోవాలి. అది దేవుని పాదాల దగ్గరే. నాకెలా సాధ్యమవుద్ది? నేను చాలా చిన్నదాన్ని కదా, మా కష్టార్జితానికి ఎలా వస్తాయి? మాకున్న చిన్ని పంటలకి, పొలాలకి మేము ప్రతిరోజు కూలి చేసుకునే వాళ్ళం కదా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తము దీనులను హెచ్చించువాడు ఆయనే, పంట కుప్పల మీద దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. ఈ విశ్వాసముతో ప్రతిదినము ప్రార్థన చేయి ప్రియదేవుని పిల్లరా. అప్పుడు నీకు ఒక నిశ్చయత నీలోనికి వస్తుంది, ఖచ్చితత్వం. ఏంటదా? నేను పొందుకోగలను. జీవము కలిగిన దేవుడు. పాట పాడారు, భయమో చెందకు భక్తుడా అనే పాటలో జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు నీ జీవితాన్ని మార్చడానికి, నీకు కలిగిన పరిస్థితులు మార్చడానికి, నీకు కలిగినటువంటి వాటిని అన్నిటిని నీ నుండి దూరపరిచి దేవుడు అనుకున్న ఉద్దేశాన్ని నీ పక్షంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వాదమును పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? తరువాత చూస్తే ఏకాగ్రత, ఏక మనస్సు కలిగి దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలట? ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థన, ఏకాంత స్థలము
చేరుము, ఏకాంత స్థలము చేరి లోకాశలు మదికి రాకుండా చూచుకునుము. లోకములో ఉన్న ఆశలు నీ మదిలోనికి రానివ్వకుండా నీవు హన్నావలే చూడగలిగితే ఈ నిష్ఠ నీకేం తెచ్చిపెడుతుంది అమ్మా? ఆశీర్వాదాన్ని, ఫలాన్ని. అందుకే నీకు ఈ నిష్ఠ ఉండాలి. ఈ 2 దినాలు శారీరక ఉపవాసం నిష్ఠ కలిగి ఉన్నావు. నేనంటాను ఆత్మీయ నిష్ఠ కూడా నీకు అవసరం. నేను భోజనం చేయను, ఈ 2 దినాలు మెతుకు ముట్టను, ఈ 2 దినాలు దైవాశీర్వాదాన్ని పొందడానికి మందిరంలోనే ఉంటాను, నిష్ఠ బాగానే ఉంది. మరి ఆత్మీయ నిష్ఠ సంగతి ఏంటి? ఆత్మీయ అలంకరణ సంగతి ఏంటి? ఆత్మను శుద్ధీకరించుకోవడంలో నీ పరిస్థితి ఏంటి? హన్నావలే ఇటువంటి పట్టుదల ఏ యొక్క విశ్వాసి కుటుంబము కలిగి ఉంటుందో వారి ఆశీర్వాదములు లెక్కింపలేనంతగా ఉంటాయి. రెండవదిగా చూస్తే ఇష్ట ప్రార్థన. ఏ ప్రార్థన? ఇష్ట. ఒకటి నిష్ఠ, రెండవది ఇష్ట. ఇష్ట ప్రార్థన అంటే కోరిక. నీవేదైతే అనుకుని ఈ యొక్క ఉపవాస ఉజ్జీవ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలోనికి వచ్చావో ఆ అంశాన్ని ఇష్టపడి నీ ఇష్టదైన దేవాది దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట మోకాళ్ళలోని ఇష్టత కలిగి ప్రార్థించాలట. ఏ విషయమైతే నీవు కోరుకున్నావో దైవజనులు రాశారు, కోరవు నీకు కావలసినవి ఊరకే ఇస్తాను. మరి ఇన్ని ప్రార్థనలు చేసినా పొందుకోలేకపోతున్నావు, ఊరకే ఇస్తానంటున్నాడు. నువ్వు చూస్తూ ఉండు మోషే, నీకు కావాల్సింది నీకు ఇస్తానయ్యా, నీ బిడ్డలకు కావాల్సింది నీకు ఇస్తానయ్యా, నువ్వు చూస్తూ ఉండు, ఊరక ఉండమని ఏం చెప్తున్నాడు? మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఊరక నిలుచుండి చూడండి, నిష్ఠ కలిగి ఆయన వైపు చూడండి, ఇష్టత కలిగి ఆయన వైపు చూడండి, నష్టమేమి రాదు. యేసునామ స్మరణ చేయండి అనే పాటలో పాడుకుంటాం కదా. ఏ సమయమో పోదు, విశ్రాంతి పోదు, పని వెనుక పడదు. దేవుని పిల్లరా, ఇక్కడ మనము చూస్తే ఇష్ట ప్రార్థన. ఇష్టతతో నువ్వు చేయగలిగితే విసుక్కుంటూ చేస్తే రాదు, సణుక్కుంటూ చేస్తే రాదు, గొడుగుతూ చేస్తే రాదు. నువ్వు చేయాల్సిన పని ఏదో ఇష్టముగా చేయి. నువ్వు కొంచెమే చేయి. ఏమ్మా, కొంచెం చేయమని నిన్ను అండల్లా, కొంచెమే చెయ్యి. ఆ కొంచెము ఇష్టంతో చెయ్యి. నీ పని ఇప్పుడు దేవుని పిల్లల భారాన్ని పెంచుకుని చేయమండల్లా. నీకు ఎంత భారం బరువు ఎత్తుకోగలవో అంతే చెయ్యి. అది పరిచర్య అయినా, ప్రార్థన అయినా, ఉపవాసమైనా, దేవునితో సహవాసమైనా. కానీ కొంచెంలో నువ్వు ఎలా ఉండాలి? నిష్ఠగా, ఇష్టపడుతూ నీవు ఉన్నప్పుడు నువ్వేది కోరుకుంటావో అది ప్రియ దేవుని పిల్లల నీ వద్దకు వస్తుంది. కనుక మూడవదిగా మనము చూస్తే కట్టు ప్రార్థన. ఏం ప్రార్థన? కట్టు. ఏం కట్టుకోవాలి అమ్మా? పనులు కట్టుకుని వచ్చాం కదా దేవుని మందిరంలోనికి. కట్టుకున్న వారులారా, పనులన్నీ కట్టుకున్న వారులారా, మనస్సు కట్టుకోండి. దేవుని అడగడానికి మనస్సు కట్టుకోండి. నీ మనసు కట్టుకొని నీ మనసుని యేసుని కథపై మలిపి యోచిస్తే నీవు మందిరములో ఉన్న మహిమ చూస్తావు. మందిరములో ఉన్న మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. కట్టుకోవాలి. ఇవన్నీ నువ్వు చేస్తే అప్పుడు ఏం కట్టబడతాయో తెలుసా? మత్తయి సువార్తలో ప్రభువారు చెప్తున్నారు 18వ అధ్యాయంలో, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకమందు అవి బంధింపబడును. ఇప్పుడు హింసగా ఉన్నటువంటి పరిస్థితి నీ ఎదుట ఏముందో అవన్నీ ఏమవుతాయట? కట్టివేయబడతాయి. ఏమవుతాయి? కట్టివేయబడతాయి. అది ఏదైతే ఆటంకంగా ఉందో, అడ్డుగా ఉందో అవన్నీ ఏమవుతాయి? కట్టివేయబడతాయి. కనుక ప్రియ దేవుని పిల్లరా, మూడవదేంటి? కట్టు ప్రార్థన. నాలుగవది మెట్ల ప్రార్థన. ఏం ప్రార్థన? మెట్ల ప్రార్థన. ప్రార్థనా మంజరి పుస్తకంలో ప్రియ దేవుని పిల్లర దైవజనులు మెట్ల ప్రార్థన గురించి రాశారు. మెట్ల ప్రార్థనలో 11 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు ఉన్నతమైన స్థలములోనికి ఎక్కించే మెట్టు అయి ఉంటుంది. అలాగే ధ్యానములో కూడా ప్రియ దేవుని పిల్లర మనం 7 మెట్ల ప్రార్థన చేస్తాం. అవునా? మొదటి మెట్టు ఏంటి? మనోనిదానం. అందరూ చెప్తే ఇంకా సంతోషం. మీ నోరు తెరిచి చెప్పండి. మొదటి మెట్టు ఏంటి? మనోనిదానము. మనోనిదానం ఏం చేస్తుంది?
మహిమ తలంపును తీసుకొస్తుంది. అందుకే మొదటి మెట్టు మనోనిదానం. రెండవ మెట్టు పాపపు ఒప్పుదల. మన పాపములన్నిటిని పరిహరించగలిగిన శక్తి ప్రభు అయిన క్రీస్తు దగ్గర ఉంది గనక ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎవరైతే పాపపు తలంపు కాకుండా పరిశుద్ధుడైన దేవుని తలంపు కలిగి పాపమును ఒప్పుకుంటారో వారి పాపములు పరిహరింపబడతాయి. అందుకే రెండవది పాపపు ఒప్పుదల. మూడవది మంచి తీర్మానము కలిగి ఉండాలి. నీ కుటుంబము కొరకు మంచి తీర్మానం కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన సంఘము కొరకు మంచి తీర్మానం కలిగి ఉండాలి. దేవుడు నీకు ఈ మూడింటిని దానముగా ఇచ్చాడు. ఒకటి, దేవుడు నీవాడు. రెండవది, నీ కుటుంబము నీది. మూడవదిగా ప్రియ దేవుని పిల్లరా నీ సంఘము నీ కొరకు కన్నీరు కార్చేది, నీ ఆపదలో ఆదుకునేది. ప్రియ దేవుని పిల్లరా, నీ ఆపదలో అడ్డుపడేది నీ సంఘమే. దీని ఎందు మంచి తీర్మానం కలిగి ఉండాలి. చాలామంది కుటుంబాలను ప్రియ దేవుని పిల్లలు అల్లరి చేసుకుంటారు. కొంచెం దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే ఆయన నెరవేర్చకుండా ఎప్పుడు ఉండడండి. ఆలస్యం అవ్వచ్చు నిన్ను పరీక్షించడానికి. విన్నాంగా ఉపవాసంలో అంటే ఏంటి? పరీక్ష కదా. ఉపేక్షించుకొనుట, పరీక్షించుకొనుట. సరేలేండి. కనుక ప్రియ దేవుని పిల్లరా, పరీక్ష కొరకు కొందరికి కొన్ని ఏం చేస్తాడట? ఆలస్యం చేస్తాడు. అప్పుడు ప్రియ దేవుని పిల్లరా, నీవు కానీ దీని నుండి విడిపోతే, అంటే తీర్మానము నుండి విడిపోయి నిన్ను నీవు నీ కుటుంబాన్ని నువ్వు అల్లరి చేసుకుంటే ఊరందరినీ పొగుడతారండి, ఇంటి వాళ్ళు తిడతారు. ఇంటి వారంటే ఇష్టం ఉండదు. ఊరందరికీ గొప్పవాడు, కానీ ఇంటి వారికి అబ్బో ఆమె, అబ్బో ఆయన అన్నట్టుగా నీ మనసు ఉంటే, ఒకవేళ ప్రియ దేవుని పిల్లలు నీ కుటుంబాన్ని నీవు మంచి తీర్మానముతో పరిపాలించుకోలేకపోతే ఎక్కడికి పోతావు? అందుకే ప్రియ దేవుని పిల్లరా, నీ కుటుంబం పక్షమున నువ్వేమై ఉండాలా? మంచి తీర్మానం కలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు ఎప్పుడు నీ నోటితో అల్లరి చేసుకోకు. ఎప్పుడూ కూడా నీ క్రియలతో అల్లరి చేయకు. ఒకవేళ ఏదైనా తెలిస్తే మౌనముగా ఉండి దేవుని పాదాల దగ్గర హన్నా వలె పట్టుదల కలిగి ప్రార్థించగలిగితే, కన్నీరు విడవగలిగితే కుటుంబాన్ని నిన్ను సరిచేయగలిగిన వారెవరు? దేవుడు. మూడవదిగా మనము చూస్తే ప్రియ దేవుని పిల్లల సంఘాన్ని. సంఘము క్రీస్తు యొక్క దేహము. సంఘాన్ని ఆరిళ్ళ పెట్టుటకు సంఘములో దేవుడు నిన్ను చేర్చలేదు. అమ్మా ప్రియ దేవుని పిల్లరా, నిన్ను నీవు అనగా నీ దేవుడిని కొంచెం ఆలస్యం చేస్తే అల్లరి చేయొద్దు. రెండవది కుటుంబమును అల్లరి చేయొద్దు. మూడవది సంఘాన్ని అల్లరి చేయొద్దు. అల్లరి చేస్తే ప్రియ దేవుని పిల్లలు నీవే అల్లరైపోతావు. ఇప్పుడు నీ దేహంలో ఉన్న ఒక అవయవం ఏదైనా కుంటుపడిపోయినట్టుగా పని చేయనట్టుగా ఉందనుకోండి, పని చేయకుండా ఉన్నటువంటి ఈ అవయవాన్ని నీవు ఈ అవయవం పనిచేయటం లేదు కదా, నాకు వద్దు, నాకు అవసరం లేదని నరికేసుకున్నావు అనుకో, దానివల్ల నీకు ఉపయోగం ఏమైనా ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు కదా. అందుకే నీ అవయవములను అల్లరి చేసుకోవద్దు. సంఘం అనగా క్రీస్తు యొక్క దేహములో ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవమై ఉన్నాం. అందుకే ప్రియ దేవుని పిల్లరా, 4వ ప్రార్థన మెట్ల ప్రార్థన. ఈ మెట్ల ప్రార్థనలో నువ్వేం చేయాలట? 3వ మెట్టైనటువంటి తీర్మానపు మెట్టులో నీ దేవుని గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ సంఘాన్ని గురించి నీకేముండాలి? మంచి తీర్మానం ఉండాలి. 4వది అమ్మా, 4వ మెట్టు ఏంటి? సమర్పణ. మంచి సమర్పణ. చాలామంది భక్తులు మనం చూస్తాం సమర్పణతో ముందుకు కొనసాగిపోయారు. అబ్రహాము వల్ల మీరు కూడా చక్కగా పాడతారు ఆ పాట. సమర్పణ చేయుము ప్రభువులకు నీ దేహము, నీ ధనము, నీ సమయం. కాసేపు 2-3 గంటలు దేహాన్ని అలా అలా మందిరంలో కూర్చోబెట్టడం పెద్ద విశేషం ఏం కాదు. అయ్యగారు ఏదైనా పండగ పెడితే చల్లా అటో ఇటో ₹1 అట్టన్నా కానీ ₹1 ఇటన్నా కానీ చందా ఇచ్చేయడం పెద్ద విశేషం కాదు. 3వది ఏంటి? పాటలో దేహము ధనం. ఎట్ట మూలుగో ముక్కో కుర్చీలోనో కింద లేచి నుంచున్నో ఎట్టగొట్ట 2 గంటలో 3 గంటలో, లేకపోతే ఇప్పుడు మనం పెట్టుకున్న ఉపవాస ప్రార్థనలో దేహాంతో చేంజ్ చేసాం, మందిరంలో పడేసాం. 3వ సమయం ప్రతిదినం
నీ జీవితంలో దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా? ఆ సమయంలో దశమ భాగమును ఇవ్వగలుగుతున్నావా? ఇదే అందరికీ కష్టం. సమర్పణ, మంచి సమర్పణ. ఈ సమర్పణ నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. 5వది అంశ ప్రార్థన. 5వది ఏంటి? ఇది మనందరికి ఇష్టమైన మెట్టు కదా. దేవునితో మన యొక్క అక్కర్లన్నీ చెప్పుకుంటాం, మన ఆపదలన్నీ చెప్పుకుంటాం, మన పరిస్థితులన్నీ చెప్పుకుంటాం. ప్రియ దేవుని పిల్లరా, అంశ ప్రార్థన. 6వదిగా చూస్తే స్తుతియాగము, దేవునికి స్తుతి చెల్లించుట. సియోనులో మౌనముగా ఉండుటే దేవునికి స్తుతి చెల్లించుట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము దేవుని స్తుతించుటయే. ఏది మంచో ఏది మేలో అది చేయడం మీకు ఇష్టమా కాదా? ఏమ్మా చెప్పండి రా, ముగింపులోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే అన్న సమయం దాటేశాను నేను. చెప్పండి, ఏం మాట్లాడట్లా? స్తోత్రము గానం చేయడమే మంచిది కదా. ఏది మంచో చేయడం మంచిదా కదా? మీకు ఇష్టమా కాదా? కానీ కష్టం, అదే కష్టం. మంచని తెలుసు, చేస్తే మేలొస్తుందని తెలుసు, కీడులు పోతాయని తెలుసు, కానీ దాన్ని చెయ్యం. అందువలన ప్రియ దేవుని పిల్లల శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. కనుక 7వదిగా కనిపెట్టు గంట. మెట్ల ప్రార్థనలో 7 మెట్లు, ఒక్కొక్క మెట్టు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. మా జీవితంలో దేవాది దేవుడు చేసిన ఈ మెట్ల ప్రార్థన ఎన్ని మందిరాలు కట్టించిందో, మంచి గృహాలను ఇచ్చిందో, మంచి మంచి సంఘాలను దేవుడు ఇచ్చిందో. ప్రియ దేవుని పిల్లల సంఘములను అభివృద్ధి పదములో నడిపించింది ఏంటి అంటే మెట్ల ప్రార్థనే. ఈ 7 మెట్లు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి ఈ రోజున ఈ వృద్ధి కనబడుతోంది. సరేలేండి, కనుక ప్రతి వారి గృహంలో ఏముండాలా? ఈ 7 మెట్లు ప్రతి విశ్వాస హృదయములో ఉన్నాయండి. మెట్ల మీద రాసుకున్నాం కానీ చేయటల్లా, ఆచరించటల్లా. రాసుకోవడం వేరు, దాన్ని ఆచరించడం వేరు. రాసుకున్న వారికి రాసుకున్నట్టు ఉంటాయి, ఆచరించే వారికి ఆ మెట్ల మీద ఉన్నటువంటి లేక ఆ పదముల్లో ఆ పలుకుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ వస్తాయి. 5వదిగా కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? ఈమె జీవితంలో ఈ 5 ఉన్నాయి. 1 నిష్ఠ ప్రార్థన, 2వది ఇష్ట ప్రార్థన, 3వది కట్టు ప్రార్థన, 4వది మెట్ల ప్రార్థన, 5వది కన్నీటి ప్రార్థన. ఈ 5 చేసిన ఆమె జీవితం ఎలా ఉందో తెలుసా? తనయాత్మానంద తైలంబుతో ఈ తనయాత్మానంద తైలంబుతో అనుదినము తలయంటి విసుగు కొనక తుడుచును నా కన్ను నీలన్నీ, నా కన్ను నీలన్నీ గన్నుక నాకేమీ కొదువా నా దేవుడా. శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు గన్నుక నాకేమీ కొదువా నా దేవుడా. ఇప్పుడు చూడండి, ఆమె యొక్క మనసు ఎలా ఉందట? అనుదినము నా కన్నీళ్ళన్నీ తుడిచి ఆత్మానందమును కలుగ చేసేది నా నాదుడు, కనుక నాకేమి కొదువా? ఇక నాదుడున్నాడు. నేను చేసుకోవలసినటువంటి తీర్మానాన్ని, సమర్పణను, ఒప్పుకోవలసిన పాపపు ఒప్పుదలను అన్నిటినీ కలిగి ఉన్నాను. ఇక చూచుకునేవాడు ఆయనే అని పని ఎవరికి అప్పగించింది? నాదునికి అప్పగించేసింది. ఆ నాదుడు చూసుకుంటాడు అని ఇప్పుడు ఆమె సంతోషముతో గంతులు వేసుకుంటూ వెళుతుంది. కనుక ప్రియ దేవుని పిల్లరా, హన్నాలో ఉన్న 2 లక్షణాలు మీకు చెప్పాను. 1, ఎన్ని కష్టాలున్నా మందిరము మానొద్దు. మందిరంలోనికి రండి, మీ కష్టాలు తీర్చే గొప్ప గవిని ఇదే.
నీ కష్టాలు తీర్చే మహిమ మందిరం ఇదే. రెండవదిగా ప్రియదేవుని పిల్లరా, మందిరములోనికి వచ్చిన వారులారా ఊరక ఊసులాడక దేవుని వైపు ప్రార్థిస్తూ చూడండి. ప్రార్థనలో ఉండవలసిన 5 లక్షణాలు చెప్పుకున్నాం. వీటిని కలిగి దేవునికి పనప్ప చెప్పండి. ఫలితం దేవుడు తప్పక మనందరికీ దయచేస్తాడు. అట్టి దీవెన కృప దేవాది దేవుడు మనకెల్లరికీ ఈ వర్తమానము ద్వారా ప్రభు అందించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా గనుడా నీకు వందనములు, స్తోత్రములు. దేవా తండ్రి, ఈ ఉపవాస ఉజ్జీవ కుటుంబ ఆశీర్వాద పండుగలలో ఇది ఉదయకాల సమయంలో నైనా తండ్రి బలహీనురాలను దీనుదాసురాలను నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ తండ్రి మీరు అందించినటువంటి వర్తమానమును బిడ్డలకు అందించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. హన్నావలే పట్టుదల కలిగి ఏకాగ్రత కలిగి మా బిడ్డలు ప్రభువా వారి వారి కుటుంబాలను వారి వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని నింపుకోవడానికి హన్నా శిలోహులోనికి వెళ్ళి ఎలా కన్నీరు కార్చి ఏడ్చి దేవుని పాదాలు పట్టుకొని నిందలన్నిటిని తొలగించుకోవడానికి ఎంత ప్రయాసపడిందో, ఎన్నిటిని విడిచిపెట్టిందో. అలాగే 2 దినాలు నా బిడ్డలు ఎన్ని పనులున్నా అన్నిటిని విడిచి ప్రభువా తండ్రి నీ పాదాల దగ్గర కూర్చున్నారు నాయన. ఏ భాగ్యం ఇవ్వదలిచావో, ఏ శ్రమను బిడ్డల నుండి తొలగించదలిచావో, ఏ నిందను తొలగించు దానికి పనిబోనుకున్నావో దేవా బిడ్డలందరికీ మీ కృపను మీ దయను తోడుగా చేయమని ఈ ప్రార్థన వలన ఈ గ్రామానికి ఈ సంఘానికి రావలసినటువంటి మేలులన్నిటినీ అనుగ్రహించి దేవా ఈ వర్తమానము ద్వారా వారి హృదయాలు కదిలింపబడి నీ పాద సన్నిధిలో నాయన పోగొట్టుకోవలసిన కీడునంతటిని పోగొట్టుకొని రావలసిన మేలునంతటిని సంపాదించుకునే కృప కూడి చేరిన మాకెల్లరికీ మీరు అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అలాగే ఓపికతో విన్న మీ అందరికీ నా నిండు మరణాత.